ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం 7వ తరగతి గణిత శాస్త్రంలోని 8వ అధ్యాయమైన త్రిభుజాల సర్వసమానత్వం అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. త్రిభుజాల సర్వసమానత్వం. సర్వసమానత్వము అంటే అన్ని విధాలుగాను సమానము అని అర్థం. ఇన్ ఆల్ ద వేస్ దే బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే ముందుగా త్రిభుజాల కంటే ముందుగా కొన్ని సమానత్వం అంటే ఏంటో చూద్దాము. ఉదాహరణకి ఇక్కడ ఏబి అనే రేఖాఖండం 5 సెంటీమీటర్ల పొడవున్నది. అలాగే ఇక్కడ పీక్యూ అనే మరొక రేఖాఖండం కూడా 5 సెంటీమీటర్ల పొడవుతో ఉందనుకోండి. ఈ రెండు సమానం అని చెప్పచ్చు. అంటే ఏబిని తీసుకువచ్చి పీక్యూ మీద ఉంచినప్పుడు ఒకదానిని మరొకటి పూర్తిగా ఆక్రమిస్తుంది అన్నమాట. అది సర్వసమానత్వం. అలాగే ఇద్దరు విద్యార్థుల్ని వృత్తాలు గీయమన్నాము. ముగ్గురు విద్యార్థుల్ని వృత్తాలు గీయమన్నాము. మొదటి విద్యార్థి 2 సెంటీమీటర్ల వ్యాసార్థంతోనూ, రెండవ విద్యార్థి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతోనూ, మరొక విద్యార్థి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతోనూ వృత్తాలు గీశారు. సో చూడగానే ఉదాహరణకి మరొక విద్యార్థి 1 సెంటీమీటర్తో ఒక వృత్తం గీశాడు అనుకోండి. చూడగానే వేర్వేరు సైజులు, ఇది 1, 2, 3, 3. ఈ రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు సమానము అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక వృత్తాన్ని మరొక వృత్తం మీద పెట్టినప్పుడు పూర్తిగా ఆక్రమిస్తుంది కదా, పూర్తిగా కవర్ చేస్తుంది కదా. కాబట్టి రెండు రేఖాఖండాలు సర్వసమానాలు అవ్వాలి అంటే వాటి యొక్క పొడవులు సమానం అవ్వాలి. అలాగే రెండు వృత్తాలు సర్వసమానాలు అవ్వాలి అంటే వాటి యొక్క వ్యాసార్థాలు సమానం కావాలి. అప్పుడు ఒక వృత్తం మీద మరొక వృత్తమును ఉంచినప్పుడు అది పూర్తిగా కవర్ చేస్తుంది అన్నమాట. ఒక వృత్త వైశాల్యమును, పరిధిని మరొక వృత్తం పూర్తిగా కవర్ చేస్తుంది అన్నమాట. మరి త్రిభుజాల విషయానికి వచ్చేటప్పటికి సర్వసమానత్వము కంటే ముందుగా స్వరూప త్రిభుజాలు అంటే ఏంటో చూద్దాం. ముందుగా స్వరూపములు. ఇక్కడ ఈ రకంగా రెండు త్రిభుజాలు ఉన్నాయి అనుకుందాం. రఫ్ డయాగ్రామ్స్, కోణం అనేది మనం మెన్షన్ చేస్తున్నాం అంతే. ఇక్కడ చూడండి, ఈ రెండు త్రిభుజాల్లోనూ ఈ కోణము సమానం. అలాగే ఈ కోణము సమానం. ఈ కోణము మరియు ఈ కోణము కూడా సమానం అనుకుందాం. అంటే రెండు త్రిభుజాలలోని ఈ కరస్పాండింగ్ యాంగిల్స్, అంటే ఈ త్రిభుజంలోని మొదటి కోణం ఈ త్రిభుజంలోని మొదటి కోణానికి, ఈ త్రిభుజంలోని రెండవ కోణం రెండవ కోణానికి, మూడవ కోణం మూడో కోణానికి సమానం అయితే ఈ రకంగా ఏబిసి పిక్యూఆర్ అనే త్రిభుజాలు, అప్పుడు వీటిని స్వరూప త్రిభుజములు అంటారు. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట. సిమిలర్. దీనిని ఏబిసి ఈజ్ సిమిలర్ టు పిక్యూఆర్ ట్రయాంగిల్స్ అన్నమాట. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని సూచిస్తాం. స్వరూపములు అంటే చూడడానికి ఒకే రకంగా ఉన్నాయన్నమాట. రూపం అనేది స్వరూపం. మరి సర్వసమానత్వము అంటే ఏమిటంటే కేవలం కోణములు సమానమైనందులో అవి సర్వసమానాలని చెప్పలేము. రెండు త్రిభుజములు సర్వసమానాలు కావాలి అంటే అందులో ఉన్న కోణములు మరియు భుజములు కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ సైడ్స్ షుడ్ బి ద సేమ్ అన్నమాట. సమానంగా ఉండాలి. అయితే రెండు త్రిభుజములు సర్వసమానములు అంటే ఆ రెండు త్రిభుజములలోని సదృశ భుజములు, సదృశ కోణములు మొత్తం అన్నీ సమానం కావాలి. కోణములన్నీ సమానము, భుజములన్నీ సమానము అయినప్పుడు మాత్రమే వాటిని సర్వసమానాలు అని చెప్తాం. ఉదాహరణకి ఒక ప్రాబ్లంని ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ ఇది ఏబిసి త్రిభుజం, ఇది పిక్యూఆర్ త్రిభుజం. ఏబి అనేది పిక్యూకి, బిసి అనేది క్యూఆర్కి, ఏసి అనేది పిఆర్కి, మూడు భుజాలు సమానం. అలాగే ఈ కోణాలు కూడా సమానం. ఇప్పుడు ఇవి రెండు సర్వసమానాలు అని చెప్తాం. దీన్ని ఈ రకంగా సూచిస్తాం. త్రిభుజము ఏబిసి సర్వసమానం యొక్క గుర్తు అన్నమాట. త్రిభుజం పిక్యూఆర్. సో ఈ రకంగా రెండు త్రిభుజాలు సర్వసమానాలు అంటే అందులో ఉన్న భుజములు
మొదటి త్రిభుజంలోని భుజములు రెండవ త్రిభుజంలోని సదృశ భుజాలకు సమానం. అలాగే మొదటి త్రిభుజంలోని కోణములు రెండవ త్రిభుజంలోని సదృశ కోణాలకు సమానం. ఇప్పుడు ఒక త్రిభుజాన్ని మరొక త్రిభుజం మీద ఉంచినప్పుడు పూర్తిగా కవర్ చేస్తుంది అనమాట. ఒక త్రిభుజాన్ని మరొక త్రిభుజం పూర్తిగా ఆక్రమిస్తుంది. అంటే ఒక త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మరొక త్రిభుజం, అంటే వైశాల్యం సమానమైనంతలో రెండు ఒకే షేప్ ఉండాలని లేదు కదా. మనం ఒక చతురస్ర వైశాల్యం కనుక్కుంటే 100 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఒక వృత్త వైశాల్యం కూడా 100 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. మరి రెండు ఒకదాని మీద ఒకటి ఉంచినప్పుడు పూర్తిగా సరిపోతాయా? లేవు కదా. కాబట్టి భుజాలు సదృశ భుజాలన్నీ సమానం అవ్వాలి, సదృశ కోణాలు కూడా సమానం అవ్వాలి. మరి రెండు త్రిభుజాలు ఇచ్చినప్పుడు ఇవి సర్వసమానాలా కాదా అనేది ఎలా చెప్తాము అంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. అంటే మనకి రెండు త్రిభుజముల్లోనూ ఇచ్చిన భుజములు మరియు కోణములు ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకునే రూల్స్ ని సాటిస్ఫై చేస్తుంటే వాటిని సర్వసమానాలు అని చెప్పవచ్చు అన్నమాట. ఇందులో మొదటిది భుజము 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 నియమం. భుజము 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 3 సార్లు చెప్పాము. 3 సార్లు చెప్పాము అంటే మొదటి త్రిభుజంలోని మొదటి భుజము రెండవ త్రిభుజంలోని మొదటి భుజము సమానం. అలాగే మొదటి త్రిభుజంలోని రెండవ భుజము రెండవ త్రిభుజంలోని రెండవ భుజం సమానం. మొదటి త్రిభుజంలోని మూడవ భుజము రెండవ త్రిభుజంలోని మూడవ భుజానికి సమానం. అంటే మొదటి త్రిభుజంలోని భుజములకు రెండవ త్రిభుజంలోని సదృశ భుజములు సమానమైతే దానిని ఆ రెండు త్రిభుజాలని సర్వసమానాలు అని చెప్పచ్చు. దీనిని భుజము 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 నియమం అని చెప్తాం. ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇవి సర్వసమానాలు అనేది ఎలా చెప్తామో చూద్దాం. ఇక్కడ రెండు త్రిభుజాలు ఈ రకంగా ఇచ్చారు. ఈ రకంగా రెండు త్రిభుజాలు ఇచ్చి వీటిలోని భుజములు కూడా ఎలా ఇచ్చారంటే సిఆర్ అనేది ఎన్బికి సమానము, సిఆర్ అనేది ఎన్బికి సమానము. ఈ రెండు భుజముల మీద ఒకే మార్క్ ఉందన్నమాట. అలాగే ఏసీ అనేది బిఈకి సమానము, ఏసీ బిఈలు సమానము. అలాగే ఎన్ఈ అనేది ఏఆర్కి సమానము. ఇలా ఇచ్చారు రెండు త్రిభుజాలు. ఇవి రెండు సర్వసమానాలు అవునా కాదా అన్నారు. సో ఇక్కడ భుజము 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 నియమం నుంచి చూసినప్పుడు మొదటి త్రిభుజంలోని ఒక భుజము రెండవ త్రిభుజంలోని సదృశ భుజానికి సమానం. అలాగే దీనికి మరొక వైపున బిఈ అనేది ఇక్కడ ఉన్న సిఏకి సమానం, ఇక్కడ ఎన్ఈ అనేది ఇక్కడ ఉన్న ఏఆర్కి సమానం. అంటే మొదటి త్రిభుజంలోని 3 భుజములు రెండవ త్రిభుజంలోని 3 సదృశ భుజములకు సమానాలు. కాబట్టి భుజము 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 నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అని చెప్తాం. సర్వసమానాలని చెప్పటం తేలికే, కానీ త్రిభుజం నేమ్ రాసేటప్పుడు జాగ్రత్త పడాలి. ఎలా రాస్తున్నాము అంటే ఉదాహరణకి ఇక్కడ నేను త్రిభుజంలో ఫస్ట్ త్రిభుజం నుంచి ఎన్బిఈ ఎన్ఈబి ఈఎన్బి ఈబిఎన్ ఇలా రకరకాలుగా రాయొచ్చు కదా. అందులో నేను ఏం చేస్తున్నాను అంటే ఉదాహరణకి ఎన్ దగ్గర మొదలు పెట్టాను. ముందుగా ఒక లైన్ ఉన్న సైడ్ తీసుకుని తర్వాత 2 లైన్స్ ఉన్న సైడ్ తీసుకుని 3 లైన్స్ ఉన్న సైడ్తో ముగిస్తున్నాను. అంటే ఎన్బిఈ ఎన్బిఈ చూడండి, ముందు ఒక లైన్తో గుర్తించిన సైడ్, తర్వాత 2 లైన్స్తో, తర్వాత 3 లైన్స్తో. ఇక్కడ కూడా అలాగే చేయాలంటే ముందు ఒక లైన్తో గుర్తించిన సైడ్ సిఆర్ తీసుకున్నాం. ఇది 3 లైన్స్ వస్తాయి, ఇది వస్తాయి, కాబట్టి ఇది తీసుకోకూడదు. సో ఆర్తో మొదలుపెట్టి ఒక లైను, తర్వాత 2 లైన్స్తో గుర్తించిన సైడ్, తర్వాత 3 లైన్స్తో, అంటే ఆర్సిఏ. ఇలా రాసినప్పుడు మాత్రమే అవి సర్వసమానాలని కరెక్ట్గా చెప్పినట్లు అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ముందుగా సింగిల్ లైన్తో రిప్రజెంట్ చేసిన సైడ్,
తర్వాత డబల్ లైన్తో రిప్రజెంట్ చేసిన సైడ్, తర్వాత త్రిబుల్ లైన్తో రిప్రజెంట్ చేసిన సైడ్. ఇలా రెండు త్రిభుజాలు సర్వసమానాలు అని మనం ఆర్డర్ కరెక్ట్గా ప్రాపర్ ఆర్డర్లో రాయగలిగితే దీని మీనింగ్ ఏంటంటే, చూడండి, ఎన్బి అనే సైడు ఆర్సికి సమానం, ఫస్ట్ అండ్ సెకండ్. బిఈ అనేది సిఏకి సమానం, 1, 3. ఎన్ఈ అనేది ఆర్ఏకి సమానం. అలాగే యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అవుతుంది. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఈ రకంగా రెండు త్రిభుజాలు ఇచ్చారు, వీటి కొలతలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలా కాదా, అంటే సర్వసమానాలా కాదా? సర్వసమానాలు అవ్వాలి అంటే మొదటి త్రిభుజంలోని, అంటే మనం భుజము 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 నియమం చెప్పుకుందాం మీకు, అందుకనే భుజాల పొడవులు ఇచ్చారు. ఇక్కడ ఈ భుజం పొడవు 4 సెంటీమీటర్లు, ఈ భుజం పొడవు కూడా 4 సెంటీమీటర్లు, ఈ రెండు సమానము. ఓకే, ఈ ఎల్డి అనేది ఉంది చూసారా, ఎల్డి అనేది మొదటి త్రిభుజంలో ఎంత పొడవు ఉందో రెండో త్రిభుజంలో కూడా అంతే పొడవు ఉంది కదా, ఉమ్మడి భుజం కాబట్టి అది ఎప్పుడూ సమానం. ఇంకా మిగిలినవి ఇదేమో 2.5 సెంటీమీటర్లు అయితే ఇది 3 సెంటీమీటర్లు, అంటే ఈ రెండు భుజాలు సమానం కాదు కదా, కాబట్టి సర్వసమానాలు కాదు. ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు కావు. ఎందుకని కావు? ఇందులో ఉన్న ఎల్డి అనేది ఎల్డికి సమానం. అలాగే ఈ భుజం పొడవు 4 సెంటీమీటర్లు, ఈ భుజం పొడవు కూడా 4 సెంటీమీటర్లు. మొదటి త్రిభుజంలోని మొదటి రెండు భుజములు రెండవ త్రిభుజంలోని రెండు భుజములకి సమానం అవుతున్నాయి, సదృశ భుజాలకి. కానీ మూడో భుజాలు వచ్చేటప్పటికి ఒకటి 2.5 సెంటీమీటర్ల పొడవు ఉంటే ఇక్కడ 3 సెంటీమీటర్ల పొడవు. ఈ మార్పు చాలు, అంటే 3 భుజాలు సమానం అయితేనే కదా భుజము 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 నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అని చెప్పేది. సో ఈ రెండు సర్వసమానాలు కావు. కారణం ఏంటి? ఇది భుజము 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 నియమాన్ని తృప్తిపరచడం లేదు. సో సర్వసమానాలు కావు. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాము. ఈ రకంగా త్రిభుజాలు ఇచ్చారు. నేమ్స్ ఇలా ఇచ్చారు, PQORS అని. సో ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలా కాదా చూసి, సర్వసమానాలు అయితే వాటి యొక్క ఆర్డర్ కూడా రాయాలి మనం. ఓకే, సో భుజాల పొడవు చూడండి, ఈ భుజం పొడవు 3 సెంటీమీటర్లు, అలాగే ఇది 2.4, ఇది కూడా 2.4, ఇది 2.4 సెంటీమీటర్లు, ఇది కూడా 2.4 సెంటీమీటర్లు. భుజాల పొడవులు సరిపోయినాయి. మరి ఇప్పుడు ఆర్డర్ రాసేటప్పుడు ఎలా రాయాలి? ఉదాహరణకి నేను ముందు పైన ట్రయాంగిల్ రాసిన POQ రాసేసాం అనుకోండి, POQ రాశాను. మరి ఇప్పుడు రెండో త్రిభుజాన్ని ఎలా రాయాలి? చూడండి, POQ అన్నప్పుడు P నుండి 2.4, తర్వాత మళ్ళీ O నుండి 2.4, చివరిలో 3 తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలి? R నుండి మొదలుపెట్టి ముందు 2.4, తర్వాత మళ్ళీ 2.4, చివరిలో 3, అంటే ROSకి సమానం అని చెప్పచ్చు. ఇక్కడ SOR అని చెప్పినా తప్పులేదు, ఎందుకంటే ఈ భుజాల పొడవులు సమానం కదా, ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహువు, కాబట్టి అలా కూడా చెప్పచ్చు. సో ఇది భుజము 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 నియమం అన్నప్పుడు ఏంటంటే, రెండు త్రిభుజములలో మొదటి త్రిభుజములోని భుజములు ఉన్నాయి చూసారా, మొదటి త్రిభుజములోని భుజముల పొడవులు రెండవ త్రిభుజంలోని సదృశ భుజముల పొడవులకు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలని చెప్తారు. భుజము 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 3 భుజాలు సమానం కావాలి. ఇది మొదటి నియమం. సో రెండవ నియమానికి వచ్చేటప్పటికి
భుజము కోణము భుజము లింగం అంటారు. భుజము కోణము భుజము. సో ఈ నేమ్ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఇంతకుముందు 3 భుజాలు సమానం, ఇప్పుడు ఎలా ఉంది? భుజము కోణము భుజము. ఒక త్రిభుజంలోని భుజము కోణము భుజము అనేవి రెండవ త్రిభుజంలోని సదృశములైన భుజము కోణము భుజములకు సమానమైతే అవి రెండు సర్వసమానాలని చెప్తారు. అయితే ఇక్కడ ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. భుజము తర్వాత కోణము తర్వాత భుజము. అంటే కోణం ఎక్కడ ఉంది? 2 భుజాలకి మధ్యలో ఉంది. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఏబిసి త్రిభుజము, ఇది పిక్యూఆర్ త్రిభుజం అనుకుందాం. ఇక్కడ ఈ భుజం ఈ భుజానికి సమానం, ఈ భుజం ఈ భుజానికి సమానం, మధ్యలో ఉన్న కోణం ఈ మధ్యలో ఉన్న కోణానికి సమానం. అంటే మొదటి త్రిభుజంలోని మొదటి భుజము రెండవ భుజము ఆ రెండింటికి మధ్యలో ఉన్న కోణము అనేది రెండవ త్రిభుజంలోని మొదటి 2 భుజాలకు అలాగే మధ్యలో ఉన్న కోణం ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం సమానమైనప్పుడు ఈ రెండు త్రిభుజములు సర్వసమానాలు అని చెప్తారు. అంటే చూడటానికి సిమిలర్గా ఉంటే సదృశం అంటారు. అలా కాకుండా వాటికి పూర్తిగా అన్ని రకాలుగాను సమానమైతే వాటిని సర్వసమానాలు అని చెప్తాం. ఏ 2 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అంటే బాహు త్రిభుజాలను తీసుకున్న అవి సిమిలర్గానే ఉంటాయి చూడటానికి, కానీ వాటి యొక్క భుజం పొడవులను బట్టి వాటి యొక్క సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఉండాలన్నమాట. సేమ్ షేప్ మాత్రమే ఉంటే సరిపోతుంది. సేమ్ షేప్తో పాటుగా సైజు కూడా ఉంటే అప్పుడు వాటిని సర్వసమానాలు అని చెప్తాం. మరి ఇప్పుడు భుజము కోణము భుజముకి సంబంధించిన అప్లికేషన్స్ అంటే ఉదాహరణలు చూద్దాం. చూడండి, ఈ రకంగా 2 త్రిభుజాలు ఇచ్చారు. ఇవి 2 సర్వసమానాలా కాదా అనే విషయం చెప్పబోతున్నాం మీకు. సో మొదటి త్రిభుజంలోని ఈ భుజం పొడవు చూడండి 3 సెంటీమీటర్లు, ఈ త్రిభుజంలో కూడా ఈ భుజం పొడవు 3 సెంటీమీటర్లే కదా. సో ఈ 2 సమానాలు. ఓకే. తర్వాత ఈ భుజం పొడవు 4 సెంటీమీటర్లు, ఈ భుజం పొడవు కూడా 4 సెంటీమీటర్లు. ఓకే. మొదటి త్రిభుజంలోని ఒక భుజము రెండవ త్రిభుజంలోని సదృశ భుజానికి సమానం, అలాగే మరొక భుజం కూడా దాని యొక్క సదృశ భుజానికి సమానం. మరి 2 భుజాలు సమానమైనంతలో సర్వసమానాలని చెప్పలేము. మరి 3వ భుజాలు సమానమా అంటే తెలియదు. ఈ 3వ భుజం ఏబి మరియు డిఈలు సమానమా కాదా అనేది తెలియదు మనకి. కానీ ఇక్కడ ఇవి 2 సర్వసమానాలు అని చెప్పచ్చు. ఏ రకంగా చెప్తాము అంటే చూడండి, ఇలా 2 రేఖలు ఖండించుకుంటున్నప్పుడు ఏర్పడే ఈ కోణములను ఏమంటాము? శీర్షాభిముఖ కోణములు. అవి ఎప్పుడూ సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ 2 భుజములు సమానము మరియు వాటి యొక్క మధ్యలో ఉన్న కోణములు కూడా సమానం కదా. సో చూడండి, ఇప్పుడు భుజము కోణము భుజము, మొదటి త్రిభుజంలోని భుజము కోణము భుజము రెండవ త్రిభుజంలోని భుజము కోణము భుజముకి సమానం. కోణం అనేది 2 భుజాలకి మధ్యలో ఉంటుంది ఇక్కడ, అది గమనించాలి. కాబట్టి ఇవి 2 సర్వసమానాలు. మరి నేమ్ రాసేటప్పుడు ఎలా రాస్తాము అంటే ఉదాహరణకి చూడండి, నేను మొదటి త్రిభుజంలో ఏసీబీ రాశాను అనుకోండి. ఏసీబీ అన్నప్పుడు ఏతో ఏసీ అంటే 3 సెంటీమీటర్ల పొడవు ఉన్నది, తర్వాత కోణము, తర్వాత 4 సెంటీమీటర్లు అన్నమాట. సో ఇక్కడ 3 సెంటీమీటర్లు కోణము 4 సెంటీమీటర్లు అన్నప్పుడు ఇది ఈసీడి అవుతుంది. చూడండి, 3 సెంటీమీటర్లు కోణము 4 సెంటీమీటర్లు. ఈ రకంగా నేమ్ రాయటం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ భుజము కోణము భుజముకి సంబంధించింది మరొక ప్రాబ్లం చూద్దాము. ఈ రకంగా 2 త్రిభుజాలు ఇచ్చారనుకున్నాము.
ఇవి రెండు కూడా సర్వసమానాలు అని చెప్పాలి. సర్వసమానాలు అని చెప్పడానికి చూడండి, ఇది 4 4 6 6 మధ్యలో ఉన్న కోణము. ఉదాహరణకి ఇది 6 ఇది 4 ఇచ్చారనుకోండి, నష్టం ఏమీ లేదు, షేప్ మారుతుంది. అంటే ట్రయాంగిల్ ఇలా తిప్పుతామండి. ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న ఏబి అనేది ఇందులో ఉన్న మొదటి త్రిభుజంలోని ఏబి అనే భుజము ఇందులో ఉన్న ఆర్పి లేదా పిఆర్ ఏదైనా పర్లేదు ఈ భుజానికి సమానం. అలాగే యాంగిల్ బిఏసి అనేది ఇక్కడ యాంగిల్ క్యూపిఆర్కి సమానము. అలాగే ఇక్కడ ఏసీ అనే భుజము 6 సెంటీమీటర్లు అక్కడ పీక్యూకి సమానము. కాబట్టి భుజము కోణము భుజము నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలని చెప్తాం. మరి నేను రాసేటప్పుడు ఎలా రాస్తాము అంటే, మొదటి త్రిభుజాన్ని సపోజ్ నేను ఏబిసి రాసేసాను అనుకోండి. ఏబిసి అన్నప్పుడు 130 డిగ్రీస్ కోణం ఎక్కడైతే ఉందో అక్కడ మొదలుపెట్టి ఏబిసి అంటే ముందుగా 4 సెంటీమీటర్లు తర్వాత బీసీ అనమాట. సో 130 దగ్గర స్టార్ట్ చేసి 4 సెంటీమీటర్లు తర్వాత ఆర్క్యూ అంటే పిఆర్క్యూకి సమానం. అదే నేను ఇటు నుంచి చెప్పాను అనుకోండి, త్రిభుజం ఏసీబీ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఏసీబీ అన్నప్పుడు 6 సెంటీమీటర్లు తీసుకున్నాను కదా, సో పిక్యూఆర్ అని చెప్పవలసి ఉంటుంది. 6 సెంటీమీటర్లు పిక్యూఆర్. సో ఈ రకంగా మొదటి రెండు త్రిభుజాలు ఉన్నప్పుడు మొదటి త్రిభుజంలోని భుజము కోణము భుజము అంటే రెండు భుజముల మధ్యలో ఉన్న కోణము, అందుకని కోణాన్ని మధ్యలో పెట్టి చెప్పాలి కంపల్సరీ. సో మొదటి త్రిభుజంలోని భుజము కోణము భుజము రెండవ త్రిభుజంలోని సదృశములైన భుజము కోణము మరియు భుజములకు సమానం అవుతున్నప్పుడు ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఇది రెండవ నియమం, భుజము కోణము భుజము నియమం అన్నమాట. నెక్స్ట్ మూడవది కోణము భుజము కోణము. ఇక్కడ ఈ న్యాయం పై మనం పేరు రాస్తున్నాం చూసారా, నియమము ఆ పేరులోనే ఉంటుంది. సో ఇంతకుముందు భుజము కోణము భుజము అన్నప్పుడు ఏం చెప్పాను, రెండు భుజములకి మధ్యలో కోణం ఉన్నది అని చెప్పాను. మరి ఇక్కడ కోణము భుజము కోణము అన్నప్పుడు రెండు కోణములకి మధ్యలో భుజం ఉంటుంది అన్నమాట. రెండు కోణములకి మధ్యలో భుజం ఉంటుంది. అంటే ఈ రకంగా రెండు త్రిభుజాలు, ఈ కోణం ఈ కోణానికి సమానం, ఈ కోణము ఈ కోణానికి సమానం. అలాగే ఈ రెండు కోణాలకి మధ్యలో ఉన్న భుజం, ఈ రెండు కోణాలకి ఉమ్మడిగా ఉన్న భుజం ఏదైతే ఉంటుందో ఆ భుజం తీసుకోవాలి. కోణము భుజము కోణము రెండు కోణములకు మధ్యలో ఉన్న భుజం అన్నారు. ఇవి మొదటి త్రిభుజంలోనివి రెండో త్రిభుజంలోని సదృశ కోణములు మరియు భుజము సమానమైనవి అనుకోండి, ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అని చెప్తాము. ఇప్పుడు దీనికి సంబంధించినవి కొన్ని డయాగ్రామ్స్ని ఆధారంగా చేసుకుని ఈ నియమాన్ని చెప్దాం. చూడండి, ఈ రకంగా రెండు త్రిభుజాలు ఇచ్చారు. ఇక్కడ మొదటిది ఏబిసి రెండోది పిక్యూఆర్. ఈ రకంగా ఇచ్చారు రెండు త్రిభుజములు. ఇందులో మనకి ఇచ్చిన కోణములు లేదా కొలతలు చూసినట్లయితే 70 degrees 60 degrees 6.5 సెంటీమీటర్స్ అన్నారు. 70 degrees 60 degrees దిస్ ఇస్ 6.5 సెంటీమీటర్స్. ఇది మొదటి కోణంలోని కొలతలు, మొదటి త్రిభుజంలోని కొలతలు. రెండో త్రిభుజంలో 70 60 6.5 ఈ రకంగా ఇచ్చారు. 70 60 6.5. సో ఒకసారి రెండు త్రిభుజాన్ని గమనించండి, ఇవి రెండు సర్వసమానాలు అవునా కాదా, అయితే దానికి ఏ నియమం ఆధారంగా సర్వసమానాలు అని చెప్తాము రాయాలి. సో ఇప్పుడు చూడగానే ఈ రెండు త్రిభుజాల్లో చూసినప్పుడు రెండు కోణాలు సమానంగా ఉన్నాయి, 70 డిగ్రీలు 60 డిగ్రీలు. ఇక్కడ కూడా అంతే 70 డిగ్రీలు 60 డిగ్రీలు. కానీ నేనేం చెప్పాను, రెండు కోణములు ఉన్నప్పుడు భుజం అనేది దానికి మధ్యలో ఉండాలన్నానుగా. మరి మధ్యలో ఉన్న భుజము అంటే బీసీ, ఇక్కడ పీక్యూ. ఈ రెండింటి యొక్క పొడవులు మనకి తెలియదుగా. అర్థమైందా కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఎలా ఇచ్చారంటే, ఈ రెండు కోణములు ఇచ్చారు కానీ రెండు కోణములకి మధ్యలో ఉన్న భుజం ఇవ్వలేదు. మరి ఎలా నిరూపిస్తాము అంటే, ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఇక్కడ త్రిభుజంలో రెండు త్రిభుజాలు ఉన్నాయి.
ఇందులో మొదటి మరియు రెండో కోణములు పరస్పర సమానాలు అనుకోండి, ఖచ్చితంగా మూడో కోణాలు కూడా సమానమై తీరాలి. ఎందుకని? త్రిభుజంలోని మూడు కోణములు మొత్తం 180 డిగ్రీలు కదా. ఉదాహరణకి మొదటి రెండు కోణములు మొత్తము 100 డిగ్రీలు అనుకోండి, మూడో కోణం ఖచ్చితంగా 180 - 100 అంటే 50 డిగ్రీలు అయి తీరాలి కదా. కాబట్టి ఎప్పుడైనా సరే రెండు త్రిభుజములు ఇచ్చినప్పుడు అందులో రెండు కోణములు సమానమైనవి అని ఇచ్చినప్పుడు మూడో కోణాలు కూడా సమానమైనట్లే. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 60 + 70 ఇచ్చారు కదా, అంటే ఈ రెండు కోణాలు మొత్తం ఎంత? 130 డిగ్రీలు. సో మరి మూడో కోణం ఎంత ఉండాలి? 180 - 130 అంటే 50 డిగ్రీస్ అవ్వాలిగా. ఇది ఇక్కడ కూడా అంతేగా. ఇప్పుడు చూడండి, కోణము ఆ రెండింటికి మధ్యలో కూడా భుజము. కోణము అనే కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. భుజము కోణము ఎలా చెప్తాము? ఇప్పుడు నేమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ చెప్పాలనుకోండి, సపోజ్ నేను ఇక్కడ చూడండి 70 డిగ్రీలు 50 డిగ్రీలు రెండు కోణములు మధ్యలో 6.5 సెంటీమీటర్లు ఉన్నది కదా. నేను 70 డిగ్రీస్తో స్టార్ట్ చేశాను అనుకోండి, BAC ముందు 70 డిగ్రీస్ కామన్ సైడ్, అప్పుడు 50 డిగ్రీస్. మరి ఇక్కడ ఎలా తీసుకోవాలి? ముందు 70 డిగ్రీస్ లెంత్ 6.5 ఉన్నది, తర్వాత 50 డిగ్రీస్ అంటే PRQ. ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు. ఏ రకంగా చెప్తాము? కోణము, భుజము, కోణము. కాబట్టి సర్వసమానాలు అన్నప్పుడు ఇంకా మిగిలిన కోణాలు సమానం అయిపోతాయి, మిగిలిన భుజాలు కూడా సమానం అయిపోతాయి. సో ఇక్కడ మరొక ప్రాబ్లం చూద్దాము. ఈ రకంగా రెండు త్రిభుజాలు ఇచ్చారు. ఇక్కడ 5.5 సెంటీమీటర్స్, దిస్ ఇస్ 60 డిగ్రీస్. అలాగే ఇది 60 డిగ్రీస్, ఇది 5.5 సెంటీమీటర్స్. ఈ రకంగా ఇచ్చారు రెండు త్రిభుజాలు. మరి ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలా కాదా అన్నారు. ఉదాహరణకి నేమ్స్ ఇలా తీసుకుందాం, ABCDE అని. చూసినట్లయితే ఈ భుజం పొడవు 5.5 సెంటీమీటర్లు, ఈ భుజం పొడవు కూడా 5.5 సెంటీమీటర్లు. అలాగే ఇక్కడ ఒక కోణం 60 డిగ్రీలు ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక కోణం 60 డిగ్రీలు ఇచ్చారు. సో అయినప్పటికీ ఒక భుజము మరియు ఒక కోణము తెలిసినంత మాత్రాన సర్వసమానాలా కాదనేది మనం చెప్పలేము. మనకు ఖచ్చితంగా ఇంకొక భుజం కానీ కోణం కానీ తెలిసి ఉండాలి. సో మరి ఇక్కడ చూసినప్పుడు ఇంతకుముందు కాన్సెప్టే, రెండు సరళరేఖలు ఇలా ఖండించుకుంటున్నప్పుడు ఇక్కడ ఏర్పడుతున్న శీర్షాభిముఖ కోణములు సమానం కదా. అంటే త్రిభుజంలోని ఈ రెండు కోణములు సమానం, ఈ రెండు కోణములు సమానం. కాబట్టి మిగిలిన మూడో కోణాలు కూడా సమానమై తీరాలిగా. ఇంతకుముందు ప్రాబ్లంలో రాని 50 డిగ్రీలు 50 డిగ్రీలు వచ్చినట్టు. ఇప్పుడు చూడండి, రెండు కోణములు వాటి మధ్యలో ఉన్న భుజము సమానం. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వసమానాలు. మరి నేమ్ రాద్దాము అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు? మొట్టమొదట ABC తీసుకున్నాం అనుకోండి త్రిభుజాన్ని. ఇప్పుడు రెండో త్రిభుజం నేమ్ ఎలా రాయాలి అన్నప్పుడు ABC అంటే చూడండి, నేను 60 డిగ్రీలు 5.5 సెకండ్ యాంగిల్ అన్నమాట. సో 60 డిగ్రీలు 5.5 సెకండ్ యాంగిల్ అంటే EDC అని రాయవలసి ఉంటుంది. ఆ భుజము మరియు కోణం యొక్క ఆర్డర్ని గమనించింది. ఇలా రాయటం వల్ల ఏంటి? AB అనేది EDకి సమానము, BC అనేది DCకి సమానము, AC అనేది ECకి సమానము. అలాగే A వద్ద ఉన్న కోణము E వద్ద ఉన్న కోణము సమానము, B వద్ద మరియు D వద్ద ఉన్న కోణములు సమానము, C వద్ద ఉన్న కోణము C వద్ద ఉన్న కోణములకి సమానము. ఈ రకంగా సర్వసమానాలు అవుతాయి. సో ఇది మూడవ నియమం, అది కోణము, భుజము మరియు కోణము అన్నమాట. సో మొట్టమొదటిది భుజము, భుజము, భుజము. రెండవది భుజము, కోణము, భుజము. మూడవది కోణము, భుజము, కోణము. ఈ తర్వాతి కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి లంబకోణ త్రిభుజంలో తీసుకుంటాము. రెండు లంబకోణ త్రిభుజములే. లంబకోణ త్రిభుజము అన్నప్పుడు ఏమవుతుంది? రెండు త్రిభుజాల్లోనూ ఒక కోణము 90 డిగ్రీలేగా. సో ఇప్పుడు లంబకోణము, కర్ణము, భుజము. లంబకోణము
అంటే రెండు లంబకోణ త్రిభుజాలు ఇచ్చారు అంటే రెండింటిలోనూ ఒక కోణము సమానం 90 డిగ్రీలు 90 డిగ్రీలు తీసేయండి. ఇంకా ఒక భుజము కోణము సమానం అయితే ఈ రెండు సర్వసమానాలని చెప్పవచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాము, రెండు భుజముల్లో ఒకటి కర్ణం కదా, లంబకోణము కర్ణము భుజము అని చెప్పాను. అందుకే చూడండి, ఈ రెండు లంబకోణ త్రిభుజాలు, లంబకోణము సమానంగా ఉండాలి, కర్ణము ఇక్కడ కర్ణముకు సమానంగా ఉండాలి. కర్ణము అంటే ఏంటి, ఒక లంబకోణ త్రిభుజంలో 90 డిగ్రీలు అంటే లంబకోణం ఎక్కడైతే ఉందో ఆ శీర్షానికి ఎదురుగా ఆపోజిట్గా ఉన్న భుజాన్ని కర్ణము అంటాము. ఒక లంబకోణ త్రిభుజంలోని అతి పెద్ద భుజం అన్నమాట కర్ణం అనేది. ఓకే, ఈ లంబకోణము కర్ణము సమానము. ఓకే, మరి ఇప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక భుజము, లంబకోణము కర్ణము భుజము నియమం అన్నాం కదా, ఇక్కడ ఏమవుతుంది, లంబకోణాలు సమానము కర్ణములు సమానము. ఇప్పుడు మనకి ఈ భుజముకి సమానమని ఇచ్చారనుకోండి, ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. లేదు, ఈ భుజముకి సమానమని ఇచ్చినప్పుడు ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. అంటే లంబకోణ త్రిభుజంలో ఒక కర్ణము మరియు భుజము సమానం అయితే అది రెండు సర్వసమానాలు అని చెప్పవచ్చు. సో ఈ నేమ్స్ గుర్తుంటే చాలు మనకి. అంటే లంబకోణము కర్ణము భుజము, ఆ పేరు అనేది ఐడియా ఉంటే చాలు మనం ఈ రెండు సర్వసమానాలా కాదా అని చెప్పవచ్చు. ఇక్కడ రెండు ఉదాహరణలు చూద్దాము. రెండు లంబకోణ త్రిభుజములు ఇచ్చారు ఇక్కడ. ఇందులో కొలతలు వచ్చి 6 సెంటీమీటర్స్, ఇది 2.5 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్. మరి ఇప్పుడు ఇది రెండు సర్వసమానాలని చెప్తామా? చూడండి, రెండింటిలోనూ లంబకోణాలు ఉన్నాయి, కర్ణములు కూడా సమానమైనవి, కానీ భుజములు సమానం అవ్వలేదు కదా, కాబట్టి ఇవి సర్వసమానాలు కాదు అని చెప్పవచ్చు. ఇప్పుడు మరొక డయాగ్రామ్ గమనిద్దాము. ఇది 90 డిగ్రీలు అన్నమాట. ఈ పటంలో చూసినట్లయితే ఈ భుజం పొడవు ఇవ్వకపోయినా పర్లేదు, మనకి రెండింటికి ఉమ్మడి భుజమే కదా. ఈ రకంగా రెండు త్రిభుజాలు ఇచ్చారు. మొట్టమొదట లంబకోణ త్రిభుజం ఏబిసి తీసుకుంటే, ఏబిసి అన్నప్పుడు చూడండి, నేను ఏ నుండి బికి అంటే 2 సెంటీమీటర్ల భుజము, తర్వాత కర్ణము, తర్వాత బీసీ తీసుకున్నాను, బేస్ని వదిలేసాను. ఇక్కడ కూడా చూడండి, ముందు 2 సెంటీమీటర్ల పొడవు అంటే సిడిడిఏ అంటే త్రిభుజం సిడిఏ, ఈ రెండు సర్వసమానాలు అని చెప్పండి. ఎందుకని, రెండింటిలోనూ లంబకోణాలు ఉన్నాయి, రెండింటిలోనూ భుజములు 2 మరియు 2 సెంటీమీటర్ల పొడవు సమానంగా ఉన్నాయి. ఈ ఏబిసి త్రిభుజంలో కర్ణము ఏసీ, ఏడిసి త్రిభుజంలో కూడా కర్ణం ఏసీనేగా, ఏసీ అనేది ఏసీకి ఎప్పుడు సమానమే, కాబట్టి ఈ రెండు సర్వసమానాలు. ఎందుకని చెప్తాము, లంబకోణము కర్ణము భుజము అనే నియమాన్ని ఉపయోగించి ఇవి రెండు త్రిభుజాలు సర్వసమానాలు అని చెప్పవచ్చు అన్నమాట. సో ఈ రకంగా ఏ ప్రాబ్లం ఇచ్చినప్పటికీ అందులో ఉన్న పటముని జాగ్రత్తగా గమనించి అవి ఏ నియమాన్ని తృప్తిపరుస్తున్నాయో చూసి ఈ 4 నియమాలు గుర్తుంచుకుంటే ఎక్సర్సైజ్ అంటే చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మనకి ఇచ్చిన పటాన్ని జాగ్రత్తగా గమనించండి. అందులో మొదటి త్రిభుజంలోనివి రెండో త్రిభుజంలోనివి భుజముల కొలతలు ఇచ్చారా, కోణముల కొలతలు ఇచ్చారా, ఏవి ఎన్ని ఇచ్చారో చూడండి. ఈ 4 నియమముల్లో ఏ ఒక్క నియమాన్ని తృప్తిపరిచినప్పటికీ ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అని చెప్తాం. మొదటిది భుజము 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 నియమం, రెండవది భుజము కోణము భుజము, మూడవది కోణము భుజము కోణము, నాలుగవది లంబకోణము కర్ణము భుజము. లంబకోణం కనిపిస్తే ఈ కాన్సెప్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, భుజము కోణము భుజము అన్నప్పుడు రెండు భుజములకు మధ్యలో కోణం ఉండాలి. ఇక్కడ కోణము భుజము కోణము అన్నప్పుడు రెండు కోణములకి మధ్యలో భుజము ఉంటుంది. ఆఖరి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ రెండు త్రిభుజాల పటాలు ఇచ్చారు.
ఈ పటమును ఉపయోగించి సర్వసమానాలు కాదో చూడాలి. సర్వసమానాలు అయితే నేమ్ ఎలా రాస్తాం అనేది కూడా గమనించాలి. ఏఆర్టి అనేది మొదటి త్రిభుజం. ఏఆర్టి ఇందులో కోణములు ఈ రకంగా ఇచ్చారు. అలాగే భుజములు ఇది ఏఆర్టి. మరి రెండో పటం చూసినప్పుడు ఈ రకంగా ఇచ్చారు రెండవ త్రిభుజాన్ని. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలా కాదా? ఒకవేళ సర్వసమానాలు అయితే వాటిని ఎలా సూచిస్తాము? సర్వసమానాలు అని ఏ రకంగా ఏ నియమాన్ని ఉపయోగించి చెప్పవచ్చు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మొదటి త్రిభుజాన్ని చూసినట్లయితే కోణములు 3 ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ కూడా 3 కోణములు ఉన్నాయి. అయితే రెండు త్రిభుజంలోని కోణములు సమానమైనంతలో అవి సర్వసమానాలని చెప్పలేము. ఖచ్చితంగా ఒక భుజం కూడా సమానంగా ఉండాలి. 3 కోణములు సమానంగా ఉన్న రెండు త్రిభుజాలను తీసుకుంటే వాటిని సరూప త్రిభుజములు అంటారు. సర్వసమానాలు కానవసరం లేదు. అయితే ఇక్కడ భుజముల పొడవులు చూసినప్పుడు ఈ రెండు భుజాలు సమానమేగా, సరిపోయింది. చూడండి, ఇక్కడ ఈ కోణాన్ని 2 గీతలతోనూ ఈ కోణాన్ని 3 గీతలతోనూ సూచించాము. ఈ రెండింటికి మధ్యలో ఉన్న భుజం ఇది. ఇక్కడ చూడండి, 2 గీతలు 3 గీతలు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న భుజం సమానమేగా. కాబట్టి కోణము భుజము కోణము, కోణము భుజము కోణము. చూడండి, ఇక్కడ కోణము భుజము కోణము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. కోణము భుజము కోణము ఇక్కడ అంటే ఈ రకంగా ఉంది. ఇక్కడ చూడండి 2 ఉన్నది. కోణము భుజము కోణము నియమాన్ని అనుసరించి ఈ రెండు త్రిభుజములు సర్వసమానాలు అని చెప్పచ్చు. మరి కోణము భుజము కోణమే యూజ్ చేయొచ్చా, వేరే అవకాశం ఏదైనా ఉందా అంటే చూడండి, ఇక్కడ సింగిల్ లైన్ 2 లైన్స్తో రిప్రజెంట్ చేసిన కోణాలు ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఉన్న సైడ్ చూడండి. ఇక్కడ కూడా సింగిల్ లైన్ 2 లైన్ మధ్యలో ఉన్న కోణం. అంటే ఈ కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు ఏమవుతుంది, కోణము భుజము కోణము. చూడండి, కోణము భుజము కోణము ఏ నియమాన్ని ఉపయోగించినప్పటికీ ఏ రకంగా చూసినప్పటికీ ఇవి రెండు సర్వసమానాలు. అయితే వాటి నేమ్ రాసేటప్పుడు మనం ముఖ్యంగా ఎలా రాయాలి అంటే, మొదటి త్రిభుజాన్ని సపోజ్ ఏఆర్టి అని తీసుకుంటే, మొదటి త్రిభుజాన్ని ఏఆర్టి ఇక్కడ మొదటి త్రిభుజం పేరు ఆర్ఏటి అని ఇచ్చారు. ఆర్ఏటి అనేది దేనికి సర్వసమానమో చెప్పాలి. ఆర్ఏటి అన్నారు. సో ఆర్ దగ్గర చూడండి ఒక కోణము, ఒక లైన్ ఇచ్చారు కోణము. ఏ దగ్గర 2, టీ దగ్గర 3. ఇక్కడ కూడా ముందు 1 తర్వాత 2 తర్వాత 3 అన్నప్పుడు WON ఈ త్రిభుజానికి సమానం. కోణములని సైడ్స్ని గమనించండి. ఇక్కడ 1 లైను 2 లైన్స్ 3 లైన్స్. సో మనం కూడా ఇక్కడ కూడా 1 లైను 2 లైన్స్ 3 లైన్స్. ఒకవేళ ఇక్కడ ఆర్ఏటి కాకుండా ఏఆర్టి ఇచ్చారనుకోండి, 2 1 3 అంటే 2 1 3 అప్పుడు OWN అవుతుంది అన్నమాట. ఈ రకంగా నేమ్ని బట్టి మనం సదృశములు అయితే రాయగలుగుతాము. నెక్స్ట్ మరొక డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ కూడా నేమ్ అనేది మెన్షన్ చేయవలసింది మనం. ఈ రకంగా ఒక డయాగ్రామ్ ఇచ్చారు. దీనిలో ఇచ్చిన విలువల్ని చూస్తే ఈ రకంగా ఇచ్చారు చూడండి. ఒక సరళ రేఖ మీద కోణం 180 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు అయితే ఇది కూడా 90 డిగ్రీలేగా. సో ఈ రెండు లంబకోణ త్రిభుజములు. లంబకోణ త్రిభుజము అన్నప్పుడు వెంటనే మనం లంబకోణము కర్ణము భుజము చూడాలి. కర్ణములు చూడండి, ఇక్కడ లంబకోణానికి ఎదురుగా ఉన్నది ఏబి కర్ణము, ఇక్కడ లంబకోణానికి ఎదురుగా ఏటి కర్ణము. కర్ణములు కూడా సమానమే, ఈ భుజములు కూడా సమానమే. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అని చెప్పచ్చు. ఎలా చెప్తాము? బై యూజింగ్ లంబకోణము కర్ణము భుజము నియమమును ఉపయోగించి ఈ రెండు సర్వసమానాలు అని చెప్పచ్చు.
మరి ఇక్కడ దీనికి కూడా నేమ్ అనేది అడిగారు. త్రిభుజం ఏబిసి అనేది దేనికి సమానం అవుతుందో రాయాలి. త్రిభుజం ఏబిసి అని ఇచ్చారు కదా, ఏబిసి అనేది దేనికి సమానం చూడండి. ఏబిసి అన్నప్పుడు ఎలా రాసాము, ఏతో మొదలు పెడుతూ ముందు కర్ణం తీసుకున్నాము ఏబి, తర్వాత రైట్ యాంగిల్ సి దగ్గరికి వచ్చాము. సో ఏటి సి దగ్గరికి రావాలన్నమాట. ఏబి అనేది ఏటీకి సమానం, తర్వాత టీసీ అనేది బీసీకి సమానం. ఈ రకంగా ఏబిసి అనేది ఏబిసి అనేది ఓకే, ఇక్కడ నేమ్ వేరే ఇచ్చారు. ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన శీర్షముల నేమ్స్ రాస్తున్నాను. ఇది కరెక్ట్, ఏబిసి అనేది ఏటీసీకి సమానము. మరి ఇక్కడ నేమ్స్ వేరే ఇచ్చారు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా శీర్షాలకు అవే పేర్లు తీసుకుంటే అప్పుడు ఏబిసి ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ శీర్షాల నేమ్స్ ఇలా ఇచ్చారు, ఈ రకంగా ఇచ్చారు ఏబిసి. ఇప్పుడు ఏబిసి అనేది దేనికి సమానము అన్నారు చూడండి. ఇప్పుడు ఏబిసి అన్నప్పుడు ఏబి సి లంబకోణంతో మొదలు పెడుతున్నాము, ఏబి తర్వాత కర్ణము. సో లంబకోణంతో మొదలుపెట్టి ఏబి అనేది ఏబికే సమానం కదా, తర్వాత కర్ణము బి అంటే త్రిభుజము ఏబి. అంటే చూడండి, ఏబిటి త్రిభుజంలోను ఏబిసి త్రిభుజంలోను ఏబి అనేది ఏబికే సమానం. సో ఇక్కడ ఏబిసి ఇచ్చారు కాబట్టి మనం కూడా ఏబినే రాయాలి ముందు. ఏబి అనేది ఎప్పుడు ఏబికి సమానం, ఇప్పుడు బీసీ అనేది బీటీకి సమానం. ఈ రకంగా సో నేమ్ రాసేటప్పుడు ఆర్డర్ అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ మరొక ప్రాబ్లం ఇచ్చారు, మరొక డయాగ్రామ్ ఇదే విధంగా. ఈ రకంగా రెండు త్రిభుజములు ఇచ్చారు. ఇందులో ఈ రెండు త్రిభుజములను గమనించండి. ఇందులో క్యూఆర్ఎస్ అనేది దేనికి సర్వసమానం అవుతుందో చెప్పాలి. ఇక్కడ చూసినప్పుడు ఈ త్రిభుజంలో ఈ భుజానికి సమానం, ఈ రెండు భుజములకు సమానం. కాబట్టి భుజము నియమాన్ని అనుసరించి ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలని చెప్పాం. కాబట్టి ఇప్పుడు నేమ్ విషయానికి వస్తే క్యూఆర్ఎస్ అన్నారు కదా, చూడండి ఈ త్రిభుజం నుంచి క్యూఆర్ఎస్ అన్నప్పుడు క్యూ దగ్గర మొదలు పెడుతూ, అలాగే ఈ కోణాలు కూడా సమానం ఇచ్చారు చూడండి. క్యూఆర్ఎస్ అంటే సింగిల్ లైన్ ఉన్న సైడు, ఆర్ అనే కోణము, డబల్ లైన్ అంటే సింగిల్ లైన్తో రిప్రజెంట్ చేసిన సైడు కోణము, డబల్ లైన్తో రిప్రజెంట్ చేసిన సైడు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ముందు సింగిల్ లైన్తో రిప్రజెంట్ చేసిన సైడు కోణము, డబల్ లైన్తో రిప్రజెంట్ చేసిన సైడ్ అంటే టీపీక్యూ అవుతుంది. చూడండి, ఇందులో క్యూఆర్ అనేది ఇందులో టీపీకి సమానం, ఈ కోణానికి సమానం. ఇప్పుడు పీక్యూ అనేది ఆర్ఎస్కి సమానం. ఈ రకంగా ఇచ్చిన త్రిభుజం క్యూఆర్ఎస్ అనేది త్రిభుజము టీపీక్యూకి సమానము అని చెప్తాము. సో ఇది ఈ అధ్యాయంలోని త్రిభుజాల సర్వసమానత్వము అనే కాన్సెప్ట్. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. కేవలం ఈ 4 విషయాలు గుర్తుంచుకుంటే చాలు. మొదటిది భుజము నియమము, 2 భుజము కోణము, మూడవది కోణము కోణము. చెప్పాను కదా, భుజము అన్నప్పుడు 2 భుజాలకి మధ్యలో కోణం ఉండాలి. కోణము అన్నప్పుడు 2 కోణములకి మధ్యలో భుజం ఉండాలి. అలాగే లంబకోణ త్రిభుజంలో కర్ణము మరియు మరొక భుజం సమానమైతే పైథాగరస్ సిద్ధాంతం నుంచి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 sides ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ అంటాం. అంటే 2 భుజాల మీది వర్గాల మొత్తం అనేది ఎప్పుడు కర్ణము యొక్క వర్గానికి సమానం అవుతుంది. సో కర్ణము ఒక భుజము సమానమైన అంటే మిగిలిన భుజం కూడా సమానం అవుతాయి. సో అప్పుడు భుజమే అప్లై అవుతుంది. సో ఈజీగా ఎలా చెప్తామంటే లంబకోణము కర్ణము భుజము సమానమైనప్పుడు ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలని చెప్తాము.
బట్ ఈ కాన్సెప్ట్లో ఈ చాప్టర్లో ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది ఇలా నేమ్ రాసేటప్పుడు ఆ కోణము కానీ భుజము కానీ మనకి ఇస్తారు. ఇలా ఒక లైన్తో రిప్రజెంట్ చేశారా, రెండు లైన్తో రిప్రజెంట్ చేశారంటే ఈ గుర్తులో ఉన్న రెండు భుజాలు సమానము అని అర్థం, ఈ భుజము ఈ భుజానికి సమానము అని అర్థం, ఈ కోణము ఈ కోణానికి సమానము అని అర్థం. ఈ రకంగా ఇక్కడ చూడండి, ఈ రెండు డయాగ్రామ్స్ని ఉపయోగించుకుంటూ, ఈ రెండే కాదు ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని డయాగ్రామ్స్లోనూ సదృశ భుజములు, ఏ భుజములు అయితే సదృశ భుజములు పొడవులు సమానంగా కలిగి ఉన్నాయో వాటికి ఒకే రకమైన గుర్తుతో సూచిస్తారు. అంటే ఈ రెండు సమానం, ఈ రెండు సమానం అన్నమాట. అలాగే ఈ కోణము సమానం. ఆ గుర్తులని జాగ్రత్తగా గమనించినప్పుడు సదృశాలో కాదో చెప్పగలము. ఈ 4 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ని సాటిస్ఫై చేసినా సదృశములు. సదృశములు అయినప్పుడు అంటే సర్వసమానములు, రెండు త్రిభుజాలు సర్వసమానాలు. సదృశములు కాదు, సదృశము అంటే ఓన్లీ సిమిలర్ అన్నమాట, సర్వసమానాలు. ఈ 4 కండిషన్స్లో ఏ ఒక కండిషన్ని సాటిస్ఫై చేసినప్పటికీ అవి రెండు సర్వసమానాలు. అప్పుడు మిగిలిన భుజాలు సమానం అవుతాయి, మిగిలిన కోణములు కూడా సదృశ కోణాలకి సమానమైపోతాయి. కాబట్టి ఈ 4 నియమాలని జాగ్రత్తగా గమనించండి. ఇది త్రిభుజాలు సర్వసమానత్వం అనే 8వ అధ్యాయం.